MS Excel లో ఇప్పుడు మనము 2 కాలమ్ అండ్ 2 రో ఈ ఫంక్షన్స్ గురించి క్లియర్ గా నేర్చుకుందామండి. చూడండి వ్యూయర్స్, ఈ ఫంక్షన్స్ నేర్చుకునే ముందు మనం ఆల్రెడీ చెప్పుకున్న ఒక ఆప్షన్ ట్రాన్స్పోజ్. ఇప్పుడు ఈ ట్రాన్స్పోజ్ అనే ఆప్షన్ ఏ విధంగా యూజ్ అవుతుందండి? హారిజంటల్ గా ఉన్న డేటా వర్టికల్ గా ఉన్న డేటా హారిజంటల్ గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ హారిజంటల్ గా ఉన్న డేటాని నేను కాపీ చేస్తాను అంటే Ctrl+C, అండ్ వర్టికల్ గా ఈ డేటా అనేది పేస్ట్ అవ్వాలంటే మీకు ఎక్కడైతే పేస్ట్ అవ్వాలో అక్కడ రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ ఆప్షన్స్ లో ట్రాన్స్పోజ్ అని డైరెక్ట్ గా ఆప్షన్ ఉంటుందండి. దాన్ని క్లిక్ చేశారనుకోండి వర్టికల్ గా పేస్ట్ అవుతుంది. అలానే ఇక్కడ వర్టికల్ గా సమ్ డేటా ఉందండి. ఈ డేటాను నేను కాపీ చేసి Ctrl+C వేరే చోట రైట్ క్లిక్ ఇచ్చి ట్రాన్స్పోజ్ అన్నాను అనుకోండి, అది హారిజంటల్ గా పేస్ట్ అవుతుంది. ఇలా హారిజంటల్ గా ఉన్న డేటా వర్టికల్ గా ఉన్న డేటా హారిజంటల్ గా పేస్ట్ అవ్వాలంటే మనం యూజ్ చేసే ఆప్షన్ ట్రాన్స్పోజ్. ఇప్పుడు ఈ ఆప్షన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం ఏం చేసామండి, సింగిల్ రోలో ఉన్న డేటాని సింగిల్ కాలంలో ఈ విధంగా మనం కన్వర్ట్ చేసాం. ఇప్పుడు మనం 2 కాలమ్ అనే ఫంక్షన్ ద్వారా మల్టిపుల్ కాలమ్స్ లో ఉన్న డేటాని సింగిల్ కాలంలో కన్వర్ట్ చేయించండి. ఆ డేటా అనేది 3 కాలమ్స్ లో ఉన్న, 2 కాలమ్స్ లో ఉన్న, 5 కాలమ్స్ లో ఉన్న డేటా అయినా సరే మనం ఏం చేయించండి, సింగిల్ కాలంలో కన్వర్ట్ చేయించండి. ఇప్పుడు నేను ఎలా కన్వర్ట్ చేస్తున్నానో చూడండి. ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తున్నానండి. ఈక్వల్ టు 2 కాలమ్ ఓపెన్ బ్రేసెస్, ఇక్కడున్న డేటా మొత్తాన్ని 3 కాలమ్స్ లో ఉన్న డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి, క్లోజ్, ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్ గా మనకి సింగిల్ కాలంలో డేటా అనేది కన్వర్ట్ అవుతుందండి. ఓకేనా? అలా 5 కాలమ్స్ లో ఉన్న డేటా అయినా సరే మనకి సింగిల్ కాలంలో కన్వర్ట్ చేయొచ్చండి. 2 కాలమ్ ఓపెన్ బ్రేసెస్, 5 కాలమ్స్ లో ఉన్న డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. హెడ్డింగ్ కాకుండా మెయిన్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి, క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ సింగిల్ కాలంలో కన్వర్ట్ అవుతుందండి. ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి. డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, కన్వర్ట్ చేసామండి. ఇప్పుడు నెక్స్ట్ రిపోర్ట్ చూడండి. ఇక్కడ ఈ రిపోర్ట్ చూస్తే 3 కాలమ్స్ లో డేటా ఉంది, అక్కడక్కడ బ్లాంక్ సెల్స్ ఉన్నాయండి. ఇప్పుడు సింగిల్ కాలంలో కన్వర్ట్ చేస్తే ఏం జరుగుతుందో చూడండి. ఈక్వల్ టు 2 కాలం ఓపెన్ బ్రేసెస్, ఇక్కడున్న డేటా మొత్తాన్ని సెలక్షన్ చేశానండి. మధ్యలో బ్లాంక్ సెల్స్ కూడా ఉన్నాయండి. క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. సింగిల్ కాలంలో కన్వర్ట్ అయింది. ఎక్కడైతే బ్లాంక్ సెల్స్ ఉన్నాయో అక్కడ మనకి జీరోస్ వచ్చాయండి. నాకు ఇక్కడ జీరోస్ రాకూడదండి. జీరోస్ అనేది స్కిప్ అయ్యి డేటా అనేది అటాచ్ అయ్యి సింగిల్ కాలంలో కన్వర్ట్ అవ్వాలండి. అలా కన్వర్ట్ అవ్వాలంటే మనం ఎలా చేస్తామండి? చూడండి, ఈక్వల్ టు 2 కాలం ఓపెన్ బ్రేసెస్, ఇక్కడున్న డేటా మొత్తాన్ని 3 కాలమ్స్ కావచ్చు, 5 కాలమ్స్ కావచ్చు, ఆ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఆ రేంజ్ సెలక్షన్ చేసిన తర్వాత కామా, సింటాక్స్ గమనిస్తే ఇక్కడ ఇగ్నోర్ బ్లాంక్స్, ఇక్కడ ఆ ఆప్షన్ ని సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేసి ట్యాప్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్ గా దాని ముందున్న నెంబర్ తీసుకునిద్ది. లేదా డైరెక్ట్ గా ఇగ్నోర్ బ్లాంక్ సెల్స్ ని మీరు ఇగ్నోర్ చేయాలి కాబట్టి డైరెక్ట్ గా మీరు 1 అయినా టైప్ చేయండి. టైప్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ బ్లాంక్ సెల్స్ అనేది స్కిప్ అయ్యి డేటా అనేది సింగిల్ కాలంలో కన్వర్ట్ అవుతుందండి. ఓకేనా? అదే ఒకవేళ మీ రిపోర్ట్ లో ఎర్రర్స్ ఉంటే చూడండి, ఇక్కడ ఈ రిపోర్ట్ లో మధ్యలో ఎర్రర్స్ ఉన్నాయండి. ఈ ఎర్రర్స్ ని ఇగ్నోర్ చేయాలంటే ఫార్ములా ఎలా అప్లై చేస్తున్నాం చూడండి. ఈక్వల్ టు 2 కాలం ఓపెన్ బ్రేసెస్, ఈ రేంజ్ మొత్తాన్ని 3 కాలమ్స్ లో ఉన్న డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కామా, ఇక్కడ మీరేంటి ఇగ్నోర్ ఎర్రర్స్, దానికి ఇక్కడ నెంబర్ ఏందండి 2 అని డైరెక్ట్ గా టైప్ చేయండి. లేదా సెలక్షన్ చేసి ట్యాప్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ గా తీసుకునిద్ది. ఇప్పుడు క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ఎర్రర్స్ అనేది స్కిప్ అయ్యి సింగిల్ కాలంలో డేటా అనేది కన్వర్ట్ అవుతుందండి. ఓకేనా? అలా కాకుండా మీ రిపోర్ట్ లో బ్లాంక్ సెల్స్ ఉన్నాయి, ఎర్రర్స్ కూడా ఉన్నాయండి. ఈ మొత్తాన్ని ఇగ్నోర్ చేయాలి, స్కిప్ చేయాలి అనుకుంటే ఫార్ములా ఎలా అప్లై చేస్తామండి? ఈక్వల్ టు 2 కాలం ఓపెన్ బ్రేసెస్, ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కామా, ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూడండి, ఇగ్నోర్ బ్లాంక్స్ అండ్ ఎర్రర్స్, డైరెక్ట్ గా 3 అనే నెంబర్ టైప్ చేయండి. లేదా సెలక్షన్ చేసి ట్యాప్ ప్రెస్ చేయండి. ఇప్పుడు క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. బ్లాంక్ సెల్స్, ఎర్రర్ సెల్స్ మొత్తం స్కిప్ అయ్యి మనకి ఇక్కడ సింగిల్ కాలంలో డేటా అనేది కన్వర్ట్ అయిందండి. ఓకేనా? ఓకే వియస్, మల్టిపుల్ కాలమ్స్ లో ఉన్న డేటా, అవి బ్లాంక్ సెల్స్ ఉన్న, ఎర్రర్స్ ఉన్న, సింగిల్ కాలంలో ఎలా కన్వర్ట్ చేయాలో అర్థమైంది కదండి. అలానే ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మీకు సింగిల్ కాలంలో డేటా ఎలా కన్వర్ట్ అవుతుందండి. ఇక్కడ 2 కాలమ్స్ లో డేటాని కన్వర్ట్ చేస్తున్నా అండి. ఈక్వల్ టు 2 కాలం ఓపెన్ బ్రేసెస్, ఇక్కడ ఉన్న డేటా మొత్తాన్ని 2 కాలమ్స్ లో ఉన్న డేటా మొత్తాన్ని సెలక్షన్ చేశాను, క్లోజ్ చేసి ఎంటర్ కొట్టాను. సింగిల్ కాలంలో కన్వర్ట్ అయింది. కానీ ఇక్కడ డేటా ఎలా తీసుకుందండి చూడండి. ఇక్కడ
ల్యాప్టాప్ కాఫీ 250 గ్రామ్స్. ఇక్కడ రోస్ వైజ్ గా అంటే ఫస్ట్ రో కంప్లీట్ అయిందా, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఇలా డేటా అనేది సింగిల్ కాలంలో కన్వర్ట్ అయిందండి. అలా కాదండి, నాకు ఇక్కడ ముందు ఫస్ట్ కాలం కన్వర్ట్ అవ్వాలి, దాని కింద సెకండ్ కాలంలో ఉన్న డేటా అనేది కన్వర్ట్ అవ్వాలండి. అలా కన్వర్ట్ చేయాలంటే మనం ఫార్ములా ఎలా అప్లై చేస్తామో చూడండి. ఈక్వల్ టు 2 కాలం ఓపెన్ బ్రేసెస్, ఇక్కడున్న ఈ డేటా మొత్తాన్ని 2 కాలమ్స్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కామా, అండ్ ఇక్కడ మనకి ఎలాంటి బ్లాంక్ సెల్స్ ఎర్రర్స్ లేవు కాబట్టి మీరు అగైన్ కామా యూజ్ చేయండి. ఓకేనా. ఇక్కడ చూడండి ఫాల్స్ స్కాన్ బై రో, డిఫాల్ట్ గా మనకి రోస్ వైజ్ గా సింగిల్ కాలంలో కన్వర్ట్ అవుతుంది డిఫాల్ట్ గా. అలా కాకుండా స్కాన్ బై కాలం దీన్ని సెలక్షన్ చేయండి, అంటే ఇక్కడ ట్రూ అనేది సెలక్షన్ చేసి ట్యాప్ ప్రెస్ చేయండి. ఇప్పుడు క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇదిగోండి 2 కాలమ్స్ లో ఉన్న డేటా కాలం వైజ్ గా మనకి ఇక్కడ సింగిల్ కాలంలో కన్వర్ట్ అవుతుందండి. ఓకేనా. మీ సిచ్యువేషన్ బట్టి మీ డేటా అనేది రోస్ వైజ్ గా సింగిల్ కాలంలో కన్వర్ట్ అవ్వాలా, కాలం వైజ్ గా సింగిల్ కాలంలో కన్వర్ట్ అవ్వాలా, అది మీ ఇష్టం. ఆ విధంగా మీరు ఫార్ములా అనేది యూజ్ చేయండి. ఓకేనా. అలా ఇక్కడ 2 కాలమ్స్ లో ఉన్న డేటా అనేది సింగిల్ కాలంలో కన్వర్ట్ చేశారండి. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఈ డేటా అనేది ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో, అసెండింగ్ ఆర్డర్ లో సార్టింగ్ చేయాలండి. అలా చేయాలంటే మీరు ఇక్కడ ఈ 2 కాలం ఫంక్షన్ ముందే సార్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేయండి. సార్ట్ ఓపెన్ బ్రేసెస్, సార్ట్ అనే ఫంక్షన్ క్లోజ్ చేయండి, ఎండింగ్ వచ్చి క్లోజ్, ఎంటర్ కొట్టండి. ఇదిగోండి ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో ఏ నుంచి ఈ విధంగా ప్రోడక్ట్స్ అనేది సార్టింగ్ చేయించండి. ఓకేనా. ఇక్కడ మీరు రిపోర్ట్ గమనిస్తే ప్రోడక్ట్స్ అనేది డూప్లికేట్స్ ఉన్నాయండి. నాకు డూప్లికేట్ అవసరం లేదు, యూనిక్ గా డేటా రావాలి అనుకుంటే మీరు ఈ ఫంక్షన్ లోనే సార్ట్ అనే ఫంక్షన్ ముందు యూనిక్ అనే ఫంక్షన్ యూజ్ చేయండి. యూనిక్ ఆ ఫంక్షన్ సెలక్షన్ చేయండి, ఓపెన్ బ్రేసెస్, ఇక్కడ సార్ట్ 2 కాలం. ఇప్పుడు యూనిక్ అనే ఫంక్షన్ ని క్లోజ్ చేయండి, ఎండింగ్ వచ్చి క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇదిగోండి ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ డూప్లికేట్స్ ప్రోడక్ట్స్ నేమ్స్ అనేది డిలీట్ అయ్యి యూనిక్ డేటా అనేది కన్వర్ట్ అయిందండి. అలా ఇక్కడ మనం ఏం చేసామండి, 2 కాలమ్స్ లో ఉన్న డేటా అనేది సింగిల్ కాలంలో ఎలా కన్వర్ట్ చేసాము, ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో యూనిక్ డేటాని ఈ విధంగా కన్వర్ట్ చేసామండి. ఎలాంటి బ్లాంక్ సెల్స్ ఉన్నా ఎర్రర్స్ ఉన్నా వాటిని ఎలా ఇగ్నోర్ చేయాలో కూడా ఆల్రెడీ మీకు తెలుసండి. ఓకేనా. ఇలా మీరు మల్టిపుల్ కాలమ్స్ లో ఉన్న డేటా అనేది సింగిల్ కాలంలో ఈ విధంగా మీరు కన్వర్ట్ చేయొచ్చండి. అలా సింగిల్ కాలంలో కన్వర్ట్ చేయొచ్చు, సింగిల్ రోలో కూడా కన్వర్ట్ చేయొచ్చండి. సింగిల్ రోలో కన్వర్ట్ చేయాలంటే మనం యూజ్ చేసే ఫంక్షన్ 2 రో, సేమ్ సింటాక్స్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 కాలమ్స్ లో ఉన్న డేటా అనేది సింగిల్ రోలో కన్వర్ట్ అవ్వాలి, బ్లాంక్ సెల్స్ ఎర్రర్స్ కూడా స్కిప్ అవ్వాలండి. అలా చేయాలంటే ఈక్వల్ టు 2 రో ఓపెన్ బ్రేసెస్, ఇక్కడున్న డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కామా, ఇగ్నోర్ బ్లాంక్స్ అండ్ ఎర్రర్స్ ఆ ఆప్షన్ ని సెలక్షన్ చేసి ట్యాప్ ప్రెస్ చేయండి, కామా, అండ్ డిఫాల్ట్ గా మీకు రోస్ వైజ్ గా సింగిల్ రోలో కన్వర్ట్ అవ్వాలనుకుంటే ఆ ఆప్షన్ ఉంచండి. లేదు కాలం వైజ్ గా ఫస్ట్ కాలంలో డేటా రావాలి, దాని తర్వాత సెకండ్ కాలం డేటా రావాలి, దాని తర్వాత థర్డ్ కాలంలో డేటా రావాలనుకుంటే మీరు ట్రూ అనేది ఇవ్వండి. ట్రూ క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. అదిగోండి డేటా అనేది రో వైజ్ గా సింగిల్ రోలో కన్వర్ట్ అవుతుందండి. ఓకేనా. ఇలా మీరు మల్టిపుల్ కాలమ్స్ లో ఉన్న డేటా అనేది సింగిల్ కాలంలో సింగిల్ రోలో కన్వర్ట్ చేయాలంటే మనం యూజ్ చేసే ఫంక్షన్స్ 2 కాలం అండ్ 2 రో ఫంక్షన్స్. ఓకే వియర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.